హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రో ప్లాంట్ సిరీస్. ఈరోజు వీడియోలో మనము పీస్ లిల్లీ గురించి తెలుసుకుందాం. ఈ బ్యూటిఫుల్ ప్లాంట్ నాసా సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అనమాట. ది బెస్ట్ ప్లాంట్. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి స్పాటిఫైలం ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ కేర్ గురించి తెలిస్తే ఈ ప్లాంట్ని మనం ఈజీగా మనము ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట. అయితే చిన్న చిన్న స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ అదర్ ఇండోర్ ప్లాంట్స్ లాగే దీనికి కూడా వాటరింగ్ కానివ్వండి, సన్లైట్ అండ్ లైటింగ్ విషయానికి వచ్చి కొన్ని మనము పాటించాలి. ఫస్ట్ మనము సాయిల్ మనము లైక్ గార్డెన్ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్, శాండ్. ఇది వర్మి కంపోస్ట్ లేకపోతే కంపోస్ట్ మిక్స్ సాయిల్స్ ఉంటాయి కదా. సో వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలన్నమాట ఈ ప్లాంట్కి. అండ్ ఇది ట్రాపికల్ ప్లాంట్ కాబట్టి అంటే సీజనల్ ప్లాంట్ అనమాట. అండ్ దీని ఫ్లవరింగ్స్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఫ్లవరింగ్స్ అనేవి వస్తుంది ఈ ప్లాంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్. దీనికి వాటరింగ్ ఎప్పుడు చేయాలంటే ఒక 2 inches సాయిల్ డ్రై చెక్ చేసుకోవాలి. సాయిల్ బాగా డ్రై అయిపోయినట్లయితే అప్పుడు మనము వాటరింగ్ అనేది ఫుల్ వాటరింగ్ చేసేసి వదిలేసేయండి. సీజన్ బట్టి మనకు తెలుస్తుంది కదా ఎంత వాటర్ ఇవ్వాలి ప్లాంట్కి అని. దీనికి ఎక్కువ వాటరింగ్ చేశారనుకోండి ప్లాంట్ చచ్చిపోతుంది అనమాట. బాగా హ్యూమిడిటీ ఉన్న క్లైమేట్, వామ్ టెంపరేచర్ ఉన్న దగ్గర పెట్టాలి. లైటింగ్ వచ్చేసి షేడ్ లవింగ్ ప్లాంట్ అనమాట ఇది. సో లో టు మీడియం ప్లాంట్. సో లో టు మీడియం అని చాలా డార్క్లో పెట్టేయద్దు, జస్ట్ విండో దగ్గర అలాగా మీరు ప్లేస్ చేసుకొని ఇండైరెక్ట్ సన్లైట్, నో డైరెక్ట్ సన్లైట్, సో నో ఓవర్ వాటరింగ్. సాయిల్ టెస్ట్ చేసి మీరు మీ ప్లాంట్కి వాటరింగ్స్ ఇవ్వండి. అండ్ ఫోటోసింథసిస్ బాగా జరగాలి కాబట్టి పైన లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసేయండి. సో దట్ ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అండ్ దీనికి ఫర్టిలైజర్ అనేది మనము చూసుకొని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత దీని ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి లీవ్స్ డ్రాప్ కానివ్వండి, బ్రౌన్ ఎప్పుడు అవుతుందంటే లీవ్స్ ఎప్పుడు బ్రౌన్ అవుతాయి అంటే మనం ఓవర్ వాటరింగ్ చేస్తే కనుక లీవ్స్ అనేవి అలా టర్న్ అవుతాయి అనమాట. సో సాధ్యమైనంత వరకు నో ఓవర్ వాటరింగ్, లేకపోతే ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. దీని ప్రొపగేషన్ కూడా చాలా ఈజీయే. మనకి కింద విడివిడిగా మనకి ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఒకటి తీసుకొని మీరు ఇంకొక పాట్లో మీరు పెట్టేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ పీస్ లిల్లీ ప్లాంట్ అయిపోతుంది అనమాట. ఇందులో 2 వెరైటీస్, బిగ్గర్ లీఫ్ అండ్ స్మాలర్ లీఫ్ వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర వచ్చేసి స్మాల్ లీవ్స్ ఉన్నాయి. స్మాల్ లీవ్స్ ఉన్న దానికి చాలా చిన్న ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ ప్లాంట్కి అంటే ఫ్లవరింగ్ కోసమే మనం తీసుకుంటాం కదా. సో చాలామంది ఫ్లవర్స్ రావట్లేదు అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. మనకి పొల్యూషన్ అంతా కూడా ఈ లీఫ్ అనేది తీసుకుంటుంది. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లీవ్స్ అనమాట ఈ ప్లాంట్. సో మనము వాటరింగ్, హ్యూమిడిటీ, లైట్ ఇవన్నీ మనం చూసుకుంటే కనుక కరెక్ట్ టైంకి మెచ్యూరిటీ వచ్చే టైంకి, ప్లాంట్ మెచ్యూర్ అయ్యే టైంకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదండి ఈ పీస్ లిల్లీ విశేషాలు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ పీస్ లిల్లీని కూడా మీ ఇంట్లో కూడా పెంచుకోండి. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. అండ్ పీస్ అండ్ లక్కీకి కూడా అసెంబుల్ అనమాట ఈ ప్లాంట్. సో ఈ ప్లాంట్ని మీరు కూడా మీ ఇళ్ళల్లో పెంచుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ గార్డెనింగ్.